రైతులకు మెరుగైన నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి సీతక్క అన్నారు. భూసేకరణకు సహకరించాలని ఆమె కోరారు. రామప్ప లక్నవరం లింక్ కెనాల్ వల్ల జంగాలపల్లి కాసిందేవిపేట రైతుల భూములకు సాగునీరు అందుతుందన్నారు. లక్నవరం జలాశయం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఐఆర్ 2R డిస్ట్రిబ్యూషన్ కాలువల కింద రామచంద్రాపురం మల్లంపల్లి వ్యవసాయ భూములకు సాగునీరు అంది మెరుగైన దిగుబడి వస్తుందని సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ రైతులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా 2-3 రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తన నివాసంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. వరంగల్ జిల్లా ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్లను పొంగులేటి ఆదేశించారు.